ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సభ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం విరువూరులో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన లభించిందన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనేది కూటమి ప్రభుత్వ కుట్రలో భాగమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అని విమర్శించారు. సంక్షేమ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మీరు ఘన స్వాగతం. మోటార్ బైక్ ర్యాలీ వల్ల ఆలస్యమైంది. ఇప్పటికే పాపం ఇళ్లకు పోవాల్సినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి త్వరగా దీన్ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో చాలా మంది మాట్లాడవలసి ఉన్నా మేము ఇద్దరు ముగ్గురు మాట్లాడి ఆ తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది అనేది భావించొద్దు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఇట్లా నా సైడ్ రాసిన పేపర్ తెచ్చి ఆరు పంచాయతీల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు సోదరుడు చిన్ని సురేష్ కుమార్ రెడ్డి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు చిన్ని ఆధ్వర్యంలో ఈరోజు విరువూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నియోజకవర్గ పరిశీలకుడు కోటేశ్వర రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, కష్టపడి ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి మాట పాపం ఇక్కడ ఉండేటువంటి పిల్లవాడు చెప్పాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటు వేయమని ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు లాగా నేను ఇచ్చాను అని చెప్పుకోలేక నేను ఇస్తాను అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ అరాచకమైనటువంటి వ్యక్తి, ఈ అన్యాయం, అబద్ధాలు కోరనటువంటి చంద్రబాబు ఏలు ఉండేవాడు. 2004లో చంద్రబాబుని మట్టి కల్పించిన, 2019లో మరలా తిరిగి మట్టి కల్పించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఈ రాష్ట్రంలో ఈరోజు జరిగింది. లేకపోయి ఉంటే అరాచకం అనేటువంటిది ప్రబలిపోయి ఉండేది. ఎవరు ఆపగలిగి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు ఏదైనా జరిగితే ఇష్టారాజ్యంగా ఎవడు పడితే వాడి మీద ఈరోజు అరాచకం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం ఉంది అని చెప్పి వెర్రవేగుతున్నారేమో. మీరే మిగలరు, మీకు వెనుకున్నటువంటి అధికారులు కూడా మిగలరు అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని ఎవరైతే రెండే గ్రామాలు, ఒకటి నాకు జన్మనిచ్చినటువంటి తోడేరు గ్రామం అయితే రెండో మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం విరువూరు గ్రామం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా. గ్రామస్తులకు రుణపడి ఉన్నా, ఎన్ని పనులు చేసినా సరే ప్రతిసారి నన్ను హక్కును చేర్చుకున్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి రుణపడి ఉన్నా దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ విరువూరు గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి రుణం తీర్చుకునేదానికి నా రక్తాన్ని అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఇంత పెద్ద వ్యక్తులు ఇచ్చేసి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని ముగింపు కార్యక్రమం ఘనంగా ఈరోజు నిర్వహించేదానికి భాగస్వాములైనటువంటి మీ అందరికీ పాపం నన్ను భుజాల మీద వేసుకుని మోసినటువంటి వాళ్ళకి, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఆమడ దూరం పారిపోతారు. అటువంటిది అధికారం లేకపోయినా హక్కును చేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మీ ఇంటి బిడ్డలాగా వ్యవహరిస్తాను. అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా లేకున్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా ఏ మాట అయితే గతంలో చెప్పానో మీ ఇంటికి పెద్ద బిడ్డగా, అతి పెద్ద సేవకుడుగా ఈ నియోజకవర్గానికి కాపలాదారుగా వ్యవహరిస్తాననేటువంటి మాటకు కట్టుబడి మరొకసారి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మీ అందరికీ, పూర్తి చేసి ఈ సభ నిర్వహించినటువంటి సోదరుడు చిన్ని, గ్రామస్తులు, విరువూరు గ్రామస్తులు, సాటి నాయకులు, కార్యకర్తలు అందరికీ మరొకసారి
పేరు పేరున చేతులు జోడించే ఓపిక లేదు, నాకు తెలియదు అంటే మీరు లెక్క రాసుకోండి. మీరు రాసినటువంటి లెక్కలన్నీ సమం చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అతి బలహీనుడైనటువంటి సోమిరెడ్డి సర్వేపల్లిలో గెలిచాడు అంటే ఎంత గాలి ఉధృతంగా ఊచిందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గెలిస్తే ఏదన్నా ప్రజలకు మేలు చేస్తాడంటే మీరు నిద్ర లేస్తే చూడండి, ఎప్పుడు లేనటువంటి విధంగా ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ, ఎక్కడ మట్టి ఉంటే అక్కడ, ఎక్కడ గ్రావెల్ ఉంటే అక్కడ, చివరికి జనుకోలో ఉన్నటువంటి బూడిద తీసుకెళ్లేటువంటి బళ్ళకి దారి దోపిడీ కింద 300 రూపాయలు బండికి వసూలు చేయండి అని చెప్పి రోజుకు 150 బళ్ళు సంబంధించి 45,000 రూపాయలు ప్రతిరోజు కప్పం కట్టాలి. ఈరోజు ఏదన్నా యూనియన్ అనేది ఉందంటే పామాయిల్ ట్యాంకర్లు ముత్తుకూరుకి సంబంధించి వాటికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ట్యాంకర్ పెట్టుకునేది ఉంటే దానిని ఆదాయ వనరుగా మార్చుకొని ఈరోజు ఇప్పటిమప్పుడుగా ఒక్కొక్కటి దగ్గర ట్యాంకర్కి 20,000 రూపాయలకు వసూలు చేసి ఆ పామాయిల్ ట్యాంకర్ల దగ్గర వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు నన్ను ఇంటికి పిలిచి నీ కాళ్ళు చేయి ఎంతలో బాలాజుడు చూడు సోమిరెడ్డి, నీ కాళ్ళు చేయి ఎరగొడతానని చెప్పాడంటే గట్టిగా వీడు ఊదుంటే ఎగిరిపోయి ఉండేవాడు. అధికారం ఉంది కాబట్టి నేను కాళ్ళు చేయి అన్నాడట. గట్టిగా ఫ్యాన్ 5లో పెడితే నిలబడలేడు, తట్టుకోలేడు, నలుగురు పట్టుకొని కూర్చొని పెట్టుకోవాలా, ఎగిరిపోయేటువంటి వాడు మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, నీకు చేతనైతే నీ ప్రభుత్వానికి చావ ఉంటే మీరు చేయగలిగితే రైతులకు సంబంధించి ఏ రోజైనా ఏ ప్రభుత్వం అయినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో యూరియాకి పరిమితి పెట్టినటువంటి సిగ్గు మాలినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గుర్తుందా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పాడు. చివరికి ఏం చేశాడు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తించాడు. పాపం చాలా మంది మాట్లాడి ఉండొచ్చు, ఏమనంటే ఏదో జరిగిపోయింది ఇంతకు ముందు అని చెప్పి అనుకున్నారేమో కానీ మీకు కొన్ని చూపించాల్సినటువంటి సమయం కాబట్టి చూపించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మన దగ్గర ఉండి ఉండకపోవచ్చు, ఇది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి సంబంధించి రాసిచ్చినటువంటి బాండ్లు ఇవి. పాపం తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలో ఉంటాయి చూడండి, వెళ్ళి ఇప్పుడు కూడా ఉంటాయి. ఇవన్నీ చూస్తే వీటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు మోసం ఎంత దారుణంగా ఉంటుంది అంటే, పాపం ఈయన పేరు బెల్లం నాగభూషణ్ రెడ్డి, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేసాం. పాపం ఆయన పంపించాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. దీన్ని ఇచ్చి దీని మీద ఏమి రాశారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం అంటే ప్రమాణకం చేసినటువంటిది చంద్రబాబు నాయుడు. 2024 టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో ఎంతమంది పిల్లలు ఉన్నారా? 4 ఉన్నారు. ఆ 4కి 15,000 లెక్కన 60,000 ఏంట్రా వేసేసేవాడు పక్కనుండేవాడు. వ్యాపారం మన వ్యాపారమా వ్యవసాయమా? వ్యవసాయమా అయితే 20,000. ముసలి ఉండారా? ఆ పెన్షన్ వేసేసేయండి. ఏమో ఉంటుందో లెక్కేయండి. అయ్యా మా చదువుకుని పెట్టున్నాడు, ఉద్యోగం లేదు, 3,000 రూపాయలు 36,000 రూపాయలు సంవత్సరానికి. ఈ విధంగా లెక్కలేసి ఇవన్నీ ఇంటింటికి బాండ్ల రూపంలో ఇచ్చి జూన్ నుంచే ప్రారంభమవుతాని నేను అడుగుతున్నా. మొదటి సంవత్సరం ఒక్క బిడ్డకైనా సరే తల్లికి వందనం వేశాడా? ఒక్క రైతుకైనా 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడా? ఎక్కడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, అరాచకానికి, అవినీతికి, అన్యాయానికి, అబద్ధాలకి, మోసాలకి ప్యాంటు చొక్కా వేస్తే దాన్ని చంద్రబాబు అని చెప్పి పిలుస్తారనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు కేవలం ప్రజలకు ఇస్తానని హామీ ఇచ్చి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు వాటికి భిన్నంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఆరంభిస్తే ఈరోజు 1,00,00,000 సంతకాలకి గ్రామాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందనేటువంటిది పరిగెత్తి వచ్చి ఈరోజు పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అయ్యా మేము సంతకం పెడతామని ఈరోజు 60,000 టార్గెట్ ఇస్తే 60,000 పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆ ముగింపు సభ ఈరోజు విరువురులో ఘనంగా జరుపుకుంటున్నాం. అంటే ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వచ్చేటప్పుడు చెప్పారు, అయ్యా మేము ఇంకా చేయాలనుకుంటున్నాం అని చెప్పి. కాబట్టి ఈరోజు 60,000 అనుకున్నాం, 60,000 పూర్తి చేశాం. లాంఛనంగా ఈ కార్యక్రమం అయిపోయింది. దీనితో పాటు ఎవరైనా మేము చేస్తాము అనుకుంటే
ఇష్ట ప్రకారం చేసి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి అందరం కూడా కోరుకునేది ఈరోజు ఒక్కసారి సరే ఒక్క రూపాయి ఇచ్చాడో గుర్తు తెచ్చుకోండి. ఉద్యోగాలు ఇస్తాను 20 లక్షలు అన్నాడు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులు మోసం చేశాడు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నాడు. ఒక్క ఉద్యోగం పాపం ఒక్కడికి ఇచ్చినటువంటి పాప అనపలేదు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నాడు. గ్యాస్ సిలిండర్ కాసి పెడితే గ్యాస్ సిలిండర్ మీకు డబ్బులు ఇస్తానన్నాడు. డబ్బులు లేకుండా ఎగ్గొట్టాడు. ఈరోజు పాపం ఉచిత బస్సు అన్నాడు. ఆడవాళ్ళు ఎగబడ్డారు. పాపం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఎక్కడ కొడతారో అడగబోతానని చెప్పి దానిని ఎక్కడమే మానేశారు మగవాళ్ళు. ఆడవాళ్ళ పరిస్థితి చూస్తే ఆ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పాపం వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. ఆ బస్సులు ఎందుకు పనికి వస్తున్నాయంటే ఎవడన్నా దొంగలు ఎక్కి ఆ బస్సులో పాపం వాళ్ళ మెడలో ఉండేటువంటి మంగళసూత్రాలను కొట్టేయడానికి తప్ప ఆ రష్ లో వేరే ఏ పని జరగటం లేదు. పాపం కింద స్థాయి వాళ్ళు పోలేకున్నారు, పై స్థాయి వాళ్ళు అన్ని విధాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క కార్యక్రమం అమలు చేశాడా? రైతులకు 20,000 ఇస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపిచ్చే డబ్బులు నేను కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు సిగ్గు మాలినటువంటి చంద్రబాబు ఆ 6,000కు నేను 14,000 ఇస్తానని చెప్పి తొలి సంవత్సరం ఎగ్గొట్టి ఇప్పటికి 40,000 రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. తల్లికి వందనం తరఫున ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి 1 కోటి మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 60 లక్షల మందికి ఇస్తానని 40 లక్షల మంది కూడా ఇవ్వకపోతే పాపం ఆ తల్లులు సెక్రటేరియట్ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రేషన్ బియ్యం అయితే ఇంటికి వచ్చేటువంటి రేషన్ బియ్యాన్ని ఈరోజు రేషన్ బియ్యాన్ని ఎత్తిపారేసేసి ఎట్టబోయాడో అర్థం కాలన్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల ఆస్తులకి ప్రజల మాన ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోయింది. పొదలకూరులో చూస్తే ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో టేకు చెట్లు నరికేశారు. కాకటూరులో చూస్తే ఏకంగా దేవుడి భూములే శివాలయం భూములే అమ్మేశాడు. చంద్రమోహన్ రెడ్డి ఈ మధ్య పాపం కాశీకి పోయి అభిషేకం చేశాడు. ఈ మధ్య అంతా ఆకాశ దీపం పెడుతున్నాడు. నేను అనుకున్నామన్నా పాపం భక్తి కలిగిందేమో ఇతగాడికి అనుకున్నాం. కాదు, స్వామి నీ డబ్బుకు తినేసా నన్ను ఆరాయించుకునేటువంటి శక్తి ప్రసాదించమని చెప్పి శివుడి దగ్గరికి పోయి ఈ మధ్య అభిషేకాలు చేసినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని రకాల దోచుకు తినాలనో అన్ని రకాల దోచుకు తినడం తప్ప ఎక్కడ ప్రజల అభివృద్ధిని గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి ప్రభుత్వం, సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపాలి అనుకుంటే ముందుగా చిన్ని వచ్చి విరువూరులో ముగింపు సభ పెడదామని చెప్పిన మీదట విరువూరులో ముగింపు సభ పెట్టాం. ఆ ముగింపు సభ నుంచి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈరోజు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి జీవితకాలం రుణపడి ఉంటాం చెప్పి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికి గడిచి బతకదు. ఈరోజు టైం మీది నడుస్తా ఉందనుకుంటున్నారు. రేపటి రోజు తిరగబడిన రోజు మీరు చేసినటువంటి పాపాలు శాపాలుగా మారితే గ్రామాలు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కబడ్దారని చెప్పి ఎవరు గ్రామాల్లో కూడా వస్తలేనటువంటి పరిస్థితి వస్తుంది, ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఏముందిలే ఆ రోజుకు మర్చిపోతామని చెప్పి మరలా మీకు చెప్తున్నాం, ఎవరైతే అస్సలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారో నాయకులు ఉంటారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోస్తారో రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని భుజాన్ని మీద వేసుకుని మోస్తాం తప్ప అనవసరంగా అవసరాల కోసం ఏ రోజు పప్పం గడుపుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళని ఈసారి దరిచారనివ్వమనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వ్యవహరిస్తాం. ఎవరైతే అధికారులు ఈరోజు మితిమీరున్నారో శంకరగిరి మాన్యాలు పట్టించడం కాదు, సప్త సముద్రాల అవతలున్నా సరే పట్టకొచ్చి తారాకాయంతో చూపిస్తాను తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వించాల్సినటువంటి సమయం 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరం ఉంది. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేక హైదరాబాద్ కు పారిపోయినటువంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక్కడు కూడా నోరు తెరిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీరు దళితులకు సంబంధించి గిరిజనులు మేము కుత్తుకొలకు వస్తామన్నా లేదు మీ ఇల్లు కూలగడతామన్నా ఎన్ని రకాల మాటలు చెప్పినా సరే ఒక్కడు కూడా ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో లేడు. నేను మొన్న తోటపల్లిగూడూరు మండలం వెళ్ళా. తోటపల్లిగూడూరు మండలం దగ్గరవారిపాలెంలో మీదూరు సేనయ్య అనేటువంటి దళితుడు ఇల్లు కట్టుకుంటే నువ్వు ఒక్కసారి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి రా, నీ ఇల్లు నిలిపేస్తాం లేకపోతే నీ ఇల్లు కూలగొడతామంటే దాదాపు ఒక పూట తిని ఆ కుటుంబం ఒక పూట పస్తు నుండి కట్టుకున్నటువంటి ఆ దళితుడి ఇంటిని కూల్చివేస్తే ఆ దళితుడు ఒక్కటే మాట చెప్పాడు, నాకు చేతనైతే చెట్టు కింద బ్రతుకుతా లేకపోతే ప్రాణాలు తీసుకుంటాను తప్ప నేను జగన్ అన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గోవర్ధన్ రెడ్డిని వదిలి మీ వెంట రాను అని చెప్పి నీతిగా నిజాయితీగా మాట్లాడినటువంటి వాడు.
అదేవిధంగా ఇష్టా ప్రకారం మాట్లాడుతుంటే మీ స్థాయి మించి మాట్లాడొద్దు అని చెప్పి గోపాల్ అనేటువంటి గిరిజనుడు హెచ్చరిస్తే ఇంటికి వెళ్లి కుత్తుకు కూర్చున్నటువంటి పరిస్థితి. ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ విధంగా జరిగాయా? నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా పనిచేశానే, ఆ రోజు ఇదే విధంగా వ్యవహరించుంటే మీరు ఒక్కరైనా సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేవాడు మిగిలినవాడు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ రోజైనా ఒకటే గుర్తుంచుకోండి, నేను మరలా మీకు చెప్తున్నాం, నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదన్నా చంద్రబాబు నాయుడు నాయన ఖర్జూర్ నాయుడు సొమ్ము నాకు తెలియటం లేదు కానీ తీసుకెళ్లి మా ఇళ్ళ దగ్గర పెట్టి మేము అమ్మాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఇస్తాం మా వాళ్ళకి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవడబ్బా సొమ్ము అయితే ఈ రోజు మీరు మేమిస్తాం మాది అని చెప్పి మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. రైతులకు సంబంధించి రైతు ముంగిటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు గ్రామాలు వదిలి వెళ్లిపోవాల్సినటువంటి అవసరం లేకుండా సంపూర్ణంగా సమగ్రంగా యూరియా అందించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అదే విధంగా చూస్తే ధాన్యానికి సంబంధించి ఈరోజు ధాన్యం కొనుగోలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి 22,000 నుంచి 24,000 అమ్మితే ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమాని 15,000 నుంచి 13,000 రూపాయలకి దిగజారిపోయాయి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? 12,000కి దిగజారిపోయాయి. పాప నేను ఇంకా 1,000 ఎక్కువ చెప్పు పొరపాటు 12,000కి దిగజారిపోయాయి. ఈరోజు అదే విధంగా ఒకసారి లెక్క వేస్తే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు మన ఒక మాట చెప్పాడు, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాడు. సరే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది, నువ్వు యూరియా ఇవ్వకుండా గిట్టుబాటు ధర పెంచకుండా ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతు ఏం తిని బతకాలి? 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత అని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను అన్నం తినడం రైస్ తినడం మానేశాను అన్నాడు. నువ్వు రైస్ తినాల్సినటువంటి పనిలే, ఎందుకంటే 2 ఎకరాలు ఆస్తి ఉన్నటువంటి వాడివి 2 లక్షల కోట్లు సంపాదించావు కాబట్టి నువ్వు డ్రై ఫ్రూట్ తినగలవు, ఏది కోరుకుంటే అది తినగలవు, రైస్ తినాల్సినటువంటి అవసరం లేదు. కానీ పేదవాడు ఆ స్థాయిలో డ్రై ఫ్రూట్స్, నువ్వు చెప్పినట్టుగా కట్లెట్లు, నువ్వు చెప్పినట్టుగా కబాబులు, ఒకరోజు ఫిష్ తినండి, ఒకరోజు చికెన్ తినండి, ఒకరోజు మటన్ తినండి అని చెప్పి నువ్వు చెప్పడానికి బాగున్నాయి. కానీ ఏమి తెచ్చుకున్న రైతు పాపం అప్పుల్లో కోరకపోతే వ్యవసాయం చేసి ఒకరోజు చేప తినండి, ఒకరోజు గుడ్డు తినండి, మీకు ప్రోటీన్లు పెంచుకోండి అని అంటే నీ వల్ల సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఈరోజు పేద కుటుంబాలు రైతులు ఆ పరిస్థితుల్లో ఉన్నారా? సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి నువ్వు ఓట్లు వేయించుకుని రోజు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి లేదా? ఏ రైతు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నాడో చంద్రబాబు ప్రభుత్వంలో ఒకసారి చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి ఆదుకునే దానికి ప్రయత్నం చేశాడో ఒక్కసారి ప్రతి రైతు కుటుంబం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా మాట్లాడితే ఈరోజు హిందూపురంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. మీరు అనుకుంటున్నారు మేమేదో జరుగుతాయా? ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో